కోసం రోజు తన్నులు తినొచ్చురా. రేపటికి రెడీగా ఉండి కదా. ఎంతయా బిల్లు? అరే 1500 రూపీసేనా? ఏం తిన్నారా మీరు? అంత ఆకలేస్తుందన్నారు. యూస్లెస్ ఫెలోస్. 1500 ఏంట్రా? ఏమైందిరా? ఏంట్రా మొక్క ఏదోలాగా పెట్టావు? ఏమైంది చెప్పరా? చెప్పరా రే. అమ్మా ఏమన్నా నీకు ఐజీ తెలుసా? ఇప్పుడు ఆయనకే ఫోన్ చేస్తాను చూడు. వాణ్ణి తల్లినట్టు నిన్ను తన్నాలా, లేక నువ్వు చెప్పినట్టు 6 నెలలు జైలు పంపించాలా? హలో, నేనే కోటీశ్వరిని. ఆ 10,000 బిల్లు 1500 మిగిలింది టిప్పు ఉంచుకో. బాయ్. 1500 రూపాయల బిల్లుకి 10,000 రూపాయలు ఇచ్చిందిరా. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు వెతుకుతున్న కోటేశ్వరి ఈ అమ్మాయిరా. అదేరా ఇదేరా అన్నా సెలవు నేనేరా. నాయన సినిమా స్టార్ట్ చేశారు, తొందరగా పంపించు. ఇదిగోమ్మా. సరే వెళ్ళొస్తాను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మనకి వెళ్ళి పైలు పెళ్ళం పక్కనే కూకోవా? అంతే కదా. ఊరికే కూకోవడం కాదు, అలా చెయ్యేసి పైలు పెళ్ళం దించు దించు. నువ్వు కోటీశ్వరుడు కూతురు స్టైల్ గా వెళ్ళాలి మరి. రైట్. ఏం డార్లింగ్, కంపెనీ కావాలా? కూర్చోరా. ఇక్కడ నలుగురు ఉన్నాం కదరా, ఆ అమ్మాయి నిన్ను మాత్రం చూస్తుందండి. నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావు? ఇదిరా ఫేస్ అంటే. హీరోరా నేను. ఏదైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నో ప్రాబ్లమా? ఏంటి? అతను నా జడ పట్టుకుని లాగాడు. నా భార్య ఒక్క నిమిషం. చూసారా, మీకు సైడ్ వేస్తున్నాడు. ఆయన మా వారు సార్. నేను సీటు మారి కూర్చున్నాను, నేను అనుకునే మీ ఆవిడ మీద చేయవేశారు సార్, క్షమించండి సార్. నీ టైం బాగుందిరా, సమయాన్ని భార్య వచ్చింది, బతికిపోయావు. ఏంటి ఆయన చూస్తావు? కూర్చో. బాయ్, మళ్ళీ తప్పు చేయకండి. రే ఏంటో చూస్తావు? పోరా. ఆమె కోటేశ్వరి, వెళ్ళరా. కోటేశ్వరి వెళ్ళు. కోటేశ్వరి ఏమండి, జగన్మోహన్ లాగా వస్తున్నారు, కనిపించకుండా పోతున్నారు. అప్పుడప్పుడు నన్ను కాపాడుతున్నారు. ఆ రోజు రెస్టారెంట్కి వచ్చారు, నన్ను కాపాడారు. ఈ రోజు థియేటర్కి వచ్చారు, నన్ను కాపాడారు. మీతో మాట్లాడటమే కుదరదా? కొంచెం మీ అడ్రస్ ఇవ్వండి. 115 రోడ్ నెంబర్ 2 అమీర్పేట హైదరాబాద్. ఇప్పుడు నేనేమన్నాను? అడ్రస్ అవును. 115 రోడ్ నెంబర్ 2 అమీర్పేట హైదరాబాద్. ఎందుకు అడిగారు? నేను ఆ చోటు వెతుకుంటూ రావాలి కదా. రేపు వీళ్ళెవరిని తీసుకురావద్దు, ఒంటరి గారండి. మళ్ళీ బాయ్ బాయ్. హలో, ఎవరు లోపల? ఇదిగో అబ్బాయి, తెలిసిన ఇంట్లోకి ఏదో దూరినట్టు పోతున్నావా? ఏదో కాదు, కుక్క దూరినట్టు. చెప్పు. కుక్క? అది. అవును, ఇక్కడ ఎవరి కోసం వెళ్తున్నావా? అమ్మగారిని చూడ్డానికి వెళ్తున్నా. అమ్మగారు నీకు ముందే తెలుసా? తెలుసానా? మేమిద్దరం ఇంతకు ముందే రెస్టారెంట్ లో ఫ్రెండ్స్ అయ్యాం, సినిమా థియేటర్ లో కలుసుకున్నాం. ఇప్పుడు ఒంటరిగా ఇంటికి రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. మహారాజులోకి వెళ్ళండి బాబు. నువ్వు బుద్ధిగా పనిచేసుకో. ఇతను ఎందుకండి ఇక్కడికి వచ్చాడు? నన్ను కొడతారేంటండి? తెలియనట్టు నటించుకో. వాడికి నీకు ఎన్నాళ్ళుగా జరుగుతుంది వ్యవహారం? ఇల్లు చూస్తేనే కోటీశ్వరని తెలిసిపోతుంది.
రేయ్! ఏరా నా కళ్ళ ముందే నా పెళ్ళ మీద చెయ్యేస్తారా వదలరా ఆయ్! ఇంకోటి పెళ్ళ మీద కన్నేస్తావా ఓ లోపలికి యాదవనాయాల ఏ అబ్బాయి అమ్మగారు బాగా తెలుసు అని చెప్పావే అయ్యో డెన్మార్క్ ఫ్లైట్ కొట్టకూడదా ఏంద్రా ఏమనుకుంటున్నావు కళ్ళు కనపడలేదా నేను కొరత తట్టుకుంటావరా నువ్వు గుడ్డెదవా ఏది దండం పెడతావు ఎక్కడ చూసినట్టుగా ఉంది అయ్యో మీరా ఏమైంది మీకు ఏంటిది మీరిచ్చారే ఒక అడ్రస్ అక్కడికి వెళ్ళానా ఫినిష్. అయ్యో మీరేదో సడన్ గా అడిగారు నేను వాగేశాను సారీ ఏంటి షర్ట్ వేలాడుతోంది నొప్పిగా ఉందా ఇక్కడంతా దెబ్బలు తగిలే కానీ ఇక్కడ మాత్రం తగలే ఏ అక్కడే మీరున్నారుగా ఆ? ఆ